స్వాతంత్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో తెలంగాణను దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం జాతీయ గీతం వందే మాతరం ఆలాపనతో ప్రారంభమైంది. అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు, విద్యార్థులకు హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, మున్సిపల్ చైర్పర్సన్ సమిల్ల వాణి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అదనపు కలెక్టర్లు బి రాజాగౌడ్, బిఎస్ లత, డిఆర్ఓ ప్రసాద్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, పాత్రికేయులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ. స్వతంత్ర భారతంలో అంగరంగ వైభవంగా గౌరవవందనం తర్వాత పరేడ్ రివ్యూ ఉంటుంది. श्रीमान स्वातंत्र दिवस सम्मान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. దయచేసి అందరూ తమ తమ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ పరేడ్ అదేవిధంగా శ్రీ కొట్ల రమేష్ గారు ఆర్ఎస్ఏ, శ్రీ ఎల్ఎన్ రమేష్ గారు ఆర్ఎస్ఏ, జగతీరాల గారితో పాటు 50 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న పరేడ్లో పరేడ్ కమాండర్ శ్రీ పూనమల్ల కిరణ్ కుమార్ గారు, శ్రీ కొప్పుల రమేష్ గారు ఆర్ఎస్ఐ, శ్రీ ఎల్ఎన్ రమేష్ గారు ఆర్ఎస్ఐ చేస్తూ స్వాగత సమాజాలు సమర్పిస్తున్నాం.
పరేడ్లో పాల్గొన్న శుభాకాంక్షలు. పరేడ్లో పాల్గొన్న గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిని వేదిక మీదకి జిల్లా కలెక్టర్ శ్రీ సత్యప్రసాద్ గారు, ఎస్పీ శ్రీ श्रीमान स्वतंत्र दिवस समस्त निष्ठमन करने की आज्ञा प्रदत्त की తీసుకుంటున్నారు. కిరణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. నేటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ మహమ్మద్ అజారుద్దీన్ గారు స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందిస్తారు. పరేడ్లో పోలీస్ శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఎడమ వైపున ఉన్న వాళ్ళంతా కూడా తమ తమ స్థానాల్లో సంస్కృతి ద్వారా రుణాల కల్పన, వివో బిల్డింగ్ల నిర్మాణం, జిల్లా స్థాయిలో సుమారు 5 కోట్ల రూపాయలతో, అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీతో అద్దె బస్సుల నిర్వహణ. వారికి స్వాగతం సుస్వాగతం. డిఆర్డిఓ రఘువరన్ గారి సారథ్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళా శక్తి కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ప్రతి స్త్రీకి తమ పథకాలు చేరే విధంగా వారు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న అధికార గణానికి, వారి సిబ్బందికి, వారికి అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు. చాలా అద్భుత రీతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. సన్నిధి భాస్కర్ గారు మరియు వారి అధికారులందరికీ శుభాకాంక్షలు. ప్రతి గృహాన్ని నిర్మించుటకు ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల పూర్తి సబ్సిడీతో ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ సంస్థ. ఈ శకటంలో మనం నాటి పరిస్థితి, నేటి పరిస్థితిని వీక్షిస్తున్నాం. పేదలు ఇప్పటికీ ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగు 1 ఎకరం వరకు సరిపోయే నీటితో 3 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయొచ్చు. ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడిని ఇచ్చే పంట ఆయిల్ ఫామ్. మార్కెట్కు ఇబ్బంది లేదు. మధ్య దళారులు లేని పంట ఏదైనా ఉందంటే అది ఆయిల్ ఫామ్. 1 ఎకరా ఆయిల్ ఫామ్ సాగుకి ఎండల తీవ్రత నుండి కూరగాయలు పండించడానికి షెడ్ నెట్ ఉపయోగించాలి. సోలార్ ఫెన్సింగ్ ఉపయోగించి కూరగాయల పంటలను కోతల బెడద నుంచి కూడా రక్షించుకోవచ్చు. చక్కటి రీతిలో పచ్చని చెట్లు ప్రగతికి మేడం ముందుకు సాగుతుంది. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు, నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు అంటూ ముందుకు సాగుతున్న వారికి శుభాకాంక్షలు. తర్వాత మహిళా, పిల్లల, వికలాంగుల మరియు వయోవృద్ధుల శకటం మన ముందుకు రాబోతుంది. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఆడపిల్లలను ప్రయత్నంలో భాగంగా బాలికల రక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతున్న శాఖ బాల్య వివాహాలని నిర్మూలించడం, దివ్యాంగుల సంక్షేమం కోసం ట్రైసైకిల్స్ కానివ్వండి, వారికి అవసరమైన వస్తువుల్ని కూడా అన్నింటినీ కూడా ఈ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి
సేవలు అందిస్తున్న వారి అధికారులకు సిబ్బందికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తుంది. తర్వాత వైద్య ఆరోగ్య శాఖ కొట్టాల్సిందే, ఎందుకంటే గ్రామీణ ఆరోగ్య భారత నిర్మాణంలో భాగంగా వైద్యుల పాత్ర ఎంతో కీలకమైనది. వారి డిఎంఎండ్హెచ్ఓ సుజాత గారి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడ ఏ అవసరం ఉన్నా క్షణాల్లో మేమున్నామంటూ 108 ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వైద్య శాఖ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆరోగ్య భారత నిర్మాణంలో మేము సమిధమవుతాం అంటూ ముందుకు సాగుతున్న 102, 108 ద్వారా వారు విస్తృతమైన సేవలు అందిస్తున్నారు. మత్స్య శాఖ గ్రామీణ జీవన విధానానికి నిలువెత్తు నిదర్శనం. పేద ప్రజల్లో జీవితాల్లో వెలుగులు నింపుతూ మత్స్య శాఖ సహకార సంఘాలు 283 సంఘాలకు, అందులో 19,617 మంది సభ్యులు ఉన్నారు. అందులో 96 సంఘాలు పనిచేస్తున్నాయి. ఉచిత చేప పిల్లల పంపిణీ ఈ మత్స్య శాఖ ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చేపల మార్కెటింగ్ కోసం వాహనాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా వారికి ప్రమాద బీమాను కూడా అందించడం జరుగుతుంది. చేపల వేటకు వెళ్ళే వారికి లైసెన్సులు అందించడం, కిసాన్ క్రెడిట్ కార్డులు అందించడం జరుగుతుంది. చేపలు తినండి, ఆరోగ్యంగా ఉండండి అంటూ వారు ముందుకు సాగుతున్నారు. తర్వాత మన ముందుకు రాబోతుంది చాలా అగ్నిమాపక మరియు విపత్తుల నిర్వహణ శాఖ. ఏ ప్రమాదం జరిగినా మీ వెంట మేమున్నాం అంటూ ముందుగా పోలీసు సిబ్బంది మన ముందుకు రాబోతుంది. ప్రజల స్వేచ్ఛ, భద్రత, శాంతి, సామాజిక బాధ్యత కోసం నిరంతరం సేవలు అందిస్తున్న పోలీస్ శాఖ వారి ఎస్పీ గారైన శ్రీ అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో బాధ్యతలా పనిచేస్తున్న పోలీస్ శాఖ మగటం చేపటం నిజంగా. తర్వాత మన ముందుకు రాబోతుంది అగ్నిమాపక మరియు విపత్తుల నిర్వహణ శాఖ. వీరు ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగినా కూడా క్షణాల్లో ఉంటూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల భద్రతే రక్షణే తమ ధ్యేయంగా ముందుకు సాగుతున్న శాఖ అగ్నిమాపక మరియు విపత్తుల నిర్వహణ శాఖ. అగ్నిమాపక సిబ్బంది పక్షాన ఇప్పుడు డెమో కూడా నిర్వహించడం జరుగుతుంది. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సేవలు అందిస్తున్న అగ్నిమాపక సిబ్బందికి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మన ముందు ఇప్పుడు ప్రదర్శిస్తున్న అంశం ఎల్పిజి సంబంధించి మంటలు వచ్చినప్పుడు ఏ విధంగా మనం వాటిని ఆర్పొచ్చు అనేది అగ్నిమాపక సిబ్బంది మనకు చూపిస్తుంది. కొన్ని టెక్నిక్ల ద్వారా ప్రమాద బారిన పడకుండా ప్రజలంతా కూడా సిబ్బంది అందిస్తున్న సూచనలను అనుసరించి ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకునే విధంగా వారు మనందరికీ ప్రదర్శన గావిస్తున్నారు. ఒక వస్త్రాన్ని నీటిలో ముంచి సిలిండర్ పై కప్పడం వల్ల సిలిండర్ యొక్క ఉష్ణోగ్రత తగ్గి వెంటనే మంటలు ఆరిపోవడం జరుగుతుంది. అద్భుతమైన ఇక్కడి చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాం. వారు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రజల రక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. హత్యలు కానీ
గుర్తించగల జాగిరాలు ఉన్నాయి. దానికి Shabash. Very good. Shabash. Come on. Arey jump. Mala. అద్భుతం. Shabash. Arey guys. Very good. Yes. నేరస్తులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్న రాఖీ మన ముందుకు జాకీ కూడా రాబోతుంది. జాకీ మనం ఇక్కడ డెమో చూస్తున్నాం. అపరిచిత వ్యక్తులు దారి వెంట వెళ్తున్నారు. వారి దగ్గర ఏమైనా మాదక ద్రవ్యాలు కానీ ఇతరత్ర అనుమానాస్పదమైన వస్తువులు ఏమైనా ఉన్నాయని చెప్పి జాకీ గుర్తించే ప్రయత్నం చేస్తుంది. జాకీ పట్టేసింది. జాకీ తన పట్టు వదలట్లేదు. నేరస్తుడు అనుమానాస్పద వస్తువును నేరస్తుని పట్టుకుంది. తన దగ్గర ఉన్న అనుమానాస్పద వస్తువును కూడా గుర్తించి పోలీస్ శాఖకు సహాయం చేయడం జరిగింది. జాకీని ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. ఈ రకంగా పోలీస్ శాఖ నేరస్తులను పట్టుకోవడంలో జాకీ సహాయపడుతుంది. పోలీస్ విభాగంలో క్రైమ్ ట్రాకింగ్లో సింబా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దొంగతనం కేసుల్లో అనుసరించి పనిచేస్తుంది. జరుగుతున్న అల్లర్లు వాటిని డెమో రూపంలో చూపడం జరుగుతుంది. ఇక్కడ ఒక హత్య కూడా, అసాంఘిక కార్యక్రమాలు, ఒక హత్య డెమోను కూడా మనకు పోలీస్ శాఖ చూపించడం జరుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత సింబా తన యొక్క పాత్రను నిర్వహించడానికి ముందుకొస్తుంది. సింబాకున్న ప్రత్యేకత అద్భుతమైన వాసన గుర్తింపు. మనిషికి సాధ్యం కాని సూక్ష్మమైన వాసనలను కూడా సింబా గుర్తించడం జరుగుతుంది. అండ్ ట్రాక్ కూడా చేయగలదు. వాసనతో ఆనవాళ్లను వెలికి తీసి నిజం వైపు దారి చూపే నమ్మకమైన పోలీస్ సహచరుడు మన సింబా. సింబా ఈజ్ ఆన్ డ్యూటీ. తన డ్యూటీలో భాగస్వామైన సింబా మూలాలను వెతుకుతూ నేరస్తుని పట్టుకున్న మహేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. అందరూ కూడా ఒకసారి చప్పట్లతో సింబాను జాగిలాలకు శిక్షణనిస్తూ జాగరూకతతో వ్యవహరిస్తూ ప్రజల రక్షణే బాగా పనిచేస్తున్న పోలీస్ శాఖకు ఈ సందర్భంగా అభినందనలు. వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అక్కడ ఉన్న పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చుకొని ప్రజల్ని రక్షించడంలో కీలకమైన భూమికను మన ముందు ప్రత్యక్షమయ్యే శాఖ అగ్నిమాపక శాఖ. ప్రదర్శన గావించినందుకు ఈ సందర్భంగా అభినందన. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ప్రారంభమవుతుంది.
To the people of Jagatiyal district, esteemed public representatives, dedicated officials, respected journalists, and dear students gathered here to celebrate the 80th Independence Day on the 15th August 2026. Today, as we hoist our national flag, let us remember the sacrifices of our freedom fighters and renew our commitment to unity, development and progress. Your presence and participation make this celebration truly meaningful. May the spirit of freedom inspire us to work together for a stronger, self-reliant and prosperous in Jagatiyal, India. On this auspicious occasion, I extend my warmest wishes to the people of Jagatiyal district as we celebrate this momentous day with grandeur. Under the visionary leadership of Honorable Chief Minister Shri Anumala Revant Reddy, our government is moving forward with the Telangana Rising 2047 vision, to position Telangana at the forefront of India and the world. Our resolve is to make Telangana a game changer in transforming India by 2047. The Telangana Rising 2047 vision document embodies this commitment inspired by Dr. Babasaheb Ambedkar's ideals of ensuring social, economic and political justice for every citizen. We are governing the state with people-centric policies to achieve planned development and encourage public participation. We have identified the state into three global themes: cure, pure and rare. New smart ration cards to all eligible beneficiaries. In the district, starting today, in total 20 revenue mandals and 5 municipalities, new smart ration cards are being distributed to 3.53 lakh eligible beneficiaries across the district. Additionally, 48,868 new ration cards have been sanctioned and the names of 87,837 family members have been newly registered. In total, 3.54 lakh cards in the district. The months of August and September, additionally, 1,946 tons of Sanna Biyam were distributed on a single lot covering the 3 months up to October. New Chayuta pensions. In the district, we are providing monthly pensions amounting to approximately rupees 47 crore to 2.18 lakh beneficiaries across 11 categories, including the elderly, widows, handle weavers, toddy tappers, BD workers, single women and individuals suffering from HIV, AIDS, filariasis and those undergoing dialysis. The government is launching the process for new Chayuta pension for eligible beneficiaries starting from 15 August. Women's Economic Empowerment Indira Mahila Shakti. The government prestigious program Indira Mahila Shakti is being implemented with the goal of transforming 1 crore women into croropatis. Koti Mandi Mahilanu Kotishwarlu Cheyadame Lakshyam. Over the next 5 years, by providing interest-free bank loans totaling 1 lakh crore rupees across the state. So far, interest-free loans amounting to 213.98 crore have been disbursed in the district. Additionally, 21.25 crore has been allocated for interest waivers for the 2026-27 financial year. Buses were purchased with the members of the self-help group and a rental agreement was signed with the RTC. An additional rent of about 70,000 rupees was provided to each mandal Samakya in the form of rent. For the 2025-26 Rabi season, Grama Aikya Sangalu purchased 15.58 lakh quintals of paddy from farmers at 140 procurement centers. The amount of 490 crore in the farmers' accounts. Rupees 18.20 crore are being provided to women through the Srinidhi organization during the 2026-2027 financial year. Plans have been made to stitch 1.10 lakh government student uniforms for the academic year. This initiative aims to ensure every student receives quality uniforms on time, promoting equality and dignity. The work will be taken up to support livelihoods and timely distribution.
A district federation building, Jilla Samakya Bhavanam, is being constructed at a cost of rupees 5 crore, which is almost in completion stage. Deposited into the accounts of 2.30 lakh farmers of Yasangi 2025-26 season. The government of Telangana provide financial assistance amounting to 271.02 crore has been provided to the families of 5,424 deceased farmers in the district under the Raitu Bima scheme. The government is implementing the agricultural scientists and farmers boosters program. As part of this initiative, scientists and agriculture department officials conducted awareness sessions for farmers in 64 selected villages across the district between 27th April and 23rd May. Additionally, subsidized seeds were distributed to farmers in the district as part of the Seed Mela program. Horticulture Department, El Nino. Extensive awareness programs were conducted across various Gram Panchayats in the district regarding the impact of El Nino and on cultivating crops that require less water and can withstand El Nino conditions. As per the micro irrigation scheme, 115 farmers in 288 acres were given permission for equipment worth rupees 79 lakhs. Till now, vegetable crops have been cultivated in 545 acres and oil palm crops in 302 acres in the district. For this, rupees 1 crore 74 lakh have been deposited in the accounts of the farmers' soil moisture. To prevent the soil from drying out, 102 farmers undertook vegetable cultivation across 150 acres using the mulching method, and a sum of 13 lakh was deposited to the farmers' accounts. Medical health department in the district has made significant progress in the field of medical health. Services are provided in the district through 102 Ayushman Arogya Mandir, 6 Basti Dawakhanas, 17 PHCs, 5 urban health centers, 3 CHCS, Mata Shishu Kendra and Government General Hospital. Out of 3,046 deliveries in the district from April to July 2026, 2,149 took place in government hospitals, 8 out of 8 women's clinics. We conducted medical screenings for 447 women through 3 diagnostics. We collected samples from 93,564 individuals and performed 383,000 tests free of cost. Under the RBSK program, we screened 79,189 students and provided treatment to 3,895 of them. We administered HPV vaccines to 3,933 girls. Additionally, under the Rajiv Arogya Shri scheme, which provides free medical care up to 10 lakhs, we spent 23.01 crore on 5,767 treatments this year. Panchayat Department, the Telangana government disburses honorarium to 1,547 sanitation workers and 385 honorary sarpanches working in Gram Panchayat on the first of every month. Panchayat Raj Engineering Department, the Telangana government initiative that 292 works costing rupees 1,084.83 crore were sanctioned in the district through the Roads and Buildings Department. Of these, 224 works have been completed while 69 are currently in progress. Labor Department, a total of 1,06,814 construction workers have been registered in the district. Benefits worth rupees 61.9 crore have been provided to 16,350 workers under various schemes. Through the National Academy of Construction (NAC), 6,761 workers received training in various fields and stipends amounting to rupees 3.73 crore were disbursed. Forest Department, under the Vana Mahotsavam program, the district has set a target to raise 41.912 lakh saplings for the year 2026 and 25 lakh saplings have been planted so far. Bhubharati, in the district, 20 villages without Naksha have been selected under Bhubharati Act. Survey work is progressing rapidly, ensuring accurate land records and benefiting farmers. This initiative reflects our commitment to transparent land management and efficient governance. Cooperative Department, fertilizers and seeds required by farmers were supplied through the 51 primary agricultural cooperative societies in the district.
for the 2026 Yasangi crop season, 39 lakh quintals of paddy valued at 924 crore were procured through 302 procurement centers. Marketing Department, the Government of Telangana initiated 15 modern warehouses with an additional capacity of 52,500 metric tons have been constructed in the district at a cost of 31.50 crore. Fisheries Department, the Government of Telangana for the year 26-27, 16.952 million fish links will be distributed across 736 tanks in the district at a 100% subsidy. Under the accidental insurance scheme, insurance coverage of 5 lakh will be provided to the head of those who die accidentally while fishing, and 2.5 lakh will be provided in cases of permanent disability. Various banks have sanctioned loans of 35,000 each to 150 individuals through Kisan credit cards. 99-day Praja Palana Pragati Pranalika People's Governance and Development Plan Program. The 99-day program conducted from March 6, 2026 to June 2nd, 2026 with the aim of bringing the welfare scheme and development initiatives of the people's government closer to the public was successfully completed in Jagtial district. I extend my heartfelt gratitude to our Honorable Chief Minister Revanth Reddy Sahab, MPs, MLCs, MLAs, local representatives, officials, police, judiciary, employees, NGOs, freedom fighters, media and the people of the district for their tireless efforts and contributions in the development. Your dedication and support have been instrumental in driving progress across various sectors. I appreciate your commitment to building a prosperous and inclusive society. Your collective efforts are truly commendable. Jai Hind, Jai Telangana. कहीं तेरे जैसा कोई नहीं, मैं गाया चाहूंगी बस तेरी याद जो मेरे साथ कुछ नहीं। सबसे प्यारी तेरी सूरत प्यार है, बस तेरा प्यार ही बात तुझे सलाम, बात तुझे सलाम। జూనియర్ కాలేజ్ బాలికలు సిద్ధంగా ఉండాలి. చూస్తుంటే ఇంత వందే మాతర గీతాలాపనతో ఒకసారి అందరూ నాతను గొంతు కలపాల్సిందిగా కోరుతున్నాం. వందే మాతరం. క్రికెట్ మ్యాచ్ ఎలా గెలవాలి అని అందరూ అనుకుంటారు. అది దేశభక్తే, దేశాన్ని ప్రేమించడం అందరి పని, కానీ వాళ్ళని కాపాడటం సోల్జర్ పని. Mr. Sandy. చిన్నతనం నుండి సైనికుడవ్వాలనే ఆశతో పెరిగి శిక్షణతో ఎదిగి యుద్ధాలను ఎదుర్కొని 26 బల్లెట్ టెర్రరిస్ట్ అటాక్ లో
आजा जिंदे शामी आने के तले है आजा जरी वाले नीले आसमाने के तले है शुभ दिन आए शुभ दिन आए यहाँ हर कदम कदम पे धरती बदले रंग यहाँ की पानी रंगोली साथ रंग यहाँ हर कदम कदम पे धरती बदले रंग यहाँ की पानी रंगोली साथ रंग धानी पगड़ी पहने मौसम है नीली चादर ताने अंबर है नदी सुनहरी हरा समंदर देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला देखो सबसे बड़ी मुझे दोस्तों का दम देखो जीते खड़ी हम मुझे कब से इंतजार था आज की शाम का अब देखो क्या कहता है ये बड़ा हिंदुस्तान का दिल का कर्ज है मैं कभी चुकाऊंगा तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा जो भी कहा था मैं वो करके दिखाऊंगा दिया से हूँ खाली हाथ नहीं जाऊंगा दूंगा तुझको मैं उखाड़ दूंगा जहाँ से तू आया है ना वही तुझे गाड़ दूंगा जमीन पे आज तुझे ही पछाड़ दूंगा जनता इंडिया का बेटे केसर शूरा रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का ही वंदे ఉల్లారచపరుచుకుంటూ ఉత్సాహంతో ఉత్తేజంతో వారికి స్వాగతం పలుకుతాం డప్పు శబ్దంలో